హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందు అన్బాక్సింగ్ చేయబోతున్నా. సో ఇదే అనమాట, Insta360 X3 అనమాట, యాక్షన్ కెమ్. సో ఇది ఎలా వస్తుందో, వీడియో ఎలా ఉంటుందో చూడండి మీరైతే. ఓకేనా, దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా. దీనిలో ఏమేమి వచ్చినాయి, ఎలా ఉంది Insta360 అనేది చూపిస్తా. ఓకేనా, దీని ప్రైస్ కూడా చెప్తా. ఓకే, ఈ ప్రైస్ వచ్చేసి నాకు ఆఫ్లైన్లో 26,000 అయితే వచ్చింది. ఓకేనా, ఆన్లైన్లో అయితే ఒక 30K ఉంటుంది, చూసుకోండి మీరైతే. దీన్ని అయితే ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం రండి. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ రెండు ప్లాస్టర్స్ ఉంటాయి చిన్నవి, ఇది రెండు ముక్కలు. దీన్ని ఇలా ఎరికేస్తే అయిపోతుంది. తర్వాతకి ఏం లేదు, ఇంకా మనం యాక్షన్ ప్రో ఓపెన్ చేయడమే. సో దీన్ని అయితే ఇలా చిన్నగా బయటకు తీయాలి. అంతా యాపిల్ మాదిరి ఉంటుంది. తీసిన తర్వాత మనకు ఫస్టే మనకి Insta360 అనేది ఉంది కదా, చూడండి. ఫస్ట్ మనకి Insta360 అనేది ఉంది. చాలా అంటే చాలా బాగుంది, బిల్ క్వాలిటీ. పక్కకి పెడదాం దీన్ని ఫస్ట్ అయితే. నెక్స్ట్ దీనిలో ఏమున్నాయో చూద్దాం. తర్వాత మనకి ఒక చిన్న బాక్స్ ఇచ్చారు. ఈ బాక్స్లో వచ్చేసి ఏమున్నాయో చూద్దాం. దీంట్లో కేబుల్ ఉంటుంది. దీంట్లో అయితే ఒక కేబుల్ ఇచ్చారు, చూపిస్తా కేబుల్ ఎంత ఉందో. సో కేబుల్ ఇచ్చారు, సి పిన్ చూడండి, లెంత్ అయితే ఎంత ఉంది. తర్వాతకి దీంట్లో ఇంకా చూడండి ఇది ఇచ్చారు. దీంట్లో Insta360 క్లీన్ చేసుకోవడానికి మనకి అయితే క్లాత్ ఇచ్చారు. చాలా బాగుంది క్లాత్ అయితే, చూడండి. దీని సింబల్ కూడా ఉంది, Insta360 తుడుచుకోవడానికి. తర్వాతకి మనకి దీంట్లో ఒక చిన్న బ్యాగ్ ఇచ్చారు. మనం Insta360 అనేది క్యారీ చేస్తాం కదా ఎక్కడికైనా, దాన్ని పెట్టుకోవడానికి ఇది బ్యాగ్. చిన్న పౌచ్ మాదిరి ఉంది, సరిపోతుంది దీంట్లో. చూడండి, ఈ విధంగా పెట్టుకోవడానికి బాగుంది. తర్వాతకి వచ్చేసి మనకి బ్యాటరీ అంటే దాంతోపాటు యాడ్ ఉంటుంది. నేను సపరేట్ దీన్ని అయితే డివైడ్ చేసిన, అది కూడా మీకు చూపిస్తే ఎలా ఉంటుందో బ్యాటరీ. తర్వాతకి చిన్న చిన్న మాన్యువల్ ఉంటాయి, స్టిక్కర్స్ కూడా ఇచ్చారు Insta360వి. ఇంకా దీనిలో మాన్యువల్ ఎలా పెట్టుకోవాలనేది ఇది అనమాట, అంతే. ఇంకా దీంట్లో ఒకటి ఉంటుంది, దీన్ని ఎందుకు ఇది ఏదో చెప్పండి. ఎలక్ట్రానిక్ ప్రతి ఒక్క దాంట్లో ఇది వచ్చేస్తుంది అనమాట, ఇంకా అంతే. దీన్ని అయితే ఇంకా ఆన్ చేసేద్దాం, దీనిలో ఎలా ఉంది అనేది చూపిస్తా. ఓకేనా, మనకి మామూలుగా బ్యాటరీ అయితే ఇలా వచ్చేస్తుంది. నేనే తీసిన బ్యాటరీ. మనకి యాక్చువల్ అంటే ఇట్లా వచ్చింటుంది, నేను బ్యాటరీ తీసిన. దీని స్టిక్కరింగ్ ఉంది కదా, ఇక్కడ ఒక స్టిక్కరింగ్ ఉంది, అన్నీ పెరికేస్తా. తర్వాతకి మనకి ఇక్కడ స్క్రీన్ ఉంది, స్క్రీన్ కార్డు కూడా ఈ విధంగా ఉంది, ఇది కూడా పెరికేసి దీన్ని కరిపిద్దాం. తర్వాతకి మనకి ఇక్కడ ఇది ఛార్జింగ్ పిన్కి ఒకటి ఉంటుంది స్టిక్కర్, అది కూడా పెరికేద్దాం. ఇంకా అంతే. మనకి ఇక్కడ స్టాండ్ ఇది పెట్టుకోవడానికి సెల్ఫీ స్టిక్. తర్వాత మనకి లెన్స్కి కూడా స్టిక్కర్ ఇచ్చారు, చిన్న క్యాప్ మాదిరి, అది కూడా తీసేద్దాం. ఓకే, ఇది చేసినాం. లెన్స్ కూడా అండి చాలా అంటే చాలా బాగుంది. తర్వాతకి ఇతల కూడా రెండు ఉంటాయి మనకి 360 కాబట్టి ఈ కెమెరా వర్క్ అవుతుంది, ఈ కెమెరా కూడా వర్క్ అవుతుంది, మనకి రెండు కెమెరాలు వర్క్ అవుతాయి. సో ఇది ఫస్ట్ దీన్ని అయితే ఆన్ చేసేద్దాం. ఆన్ బటన్ ఉంటుంది కదా, పవర్ బటన్, మీకు దీంట్లో ఇంకా చూపిస్తా ఒకటి. తర్వాతకి ఇది ఛార్జింగ్ది, మనం దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఒకసారి చూపిస్తా కూడా ఎలా చేయాలి. జస్ట్ ఇలా గుంజేస్తే వచ్చేస్తుంది. ఏదైనా మైక్ పెట్టుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటే మనకి వాటర్ ప్రూఫ్ కాదు, దీన్ని క్లోజ్ చేస్తేనే మనకి వాటర్ ప్రూఫ్ అనేది వర్క్ అవుతుంది. జస్ట్ ఇలా అంటే అయిపోతుంది. సో మనకు బ్యాటరీ ఇలా అంటే లోపల ఉండండి. ఇక్కడ మనకి మెమొరీ కార్డ్ వేస్తారు, దీన్ని ఇంకా ఆన్ చేసేద్దాం. చూడండి, ఒకసారి అయితే ఆన్ చేస్తా. జస్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్లూ లైట్ అయితే పలుతుంది. తర్వాతకి సౌండ్ వచ్చి స్క్రీన్ అయితే ఆన్ అవుతుంది. మనం ఇక్కడ రాంగ్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెమొరీ కార్డ్ అయితే లేదని చూపిస్తుంది కదా, ఆ మెమొరీ కార్డ్ అయితే వేసుకోవాలి మనం. ఓకేనా, మనమైతే మెమొరీ కార్డ్ అయితే వేసుకున్నాం ఫస్ట్. సో మనమైతే దీనిలో మెమొరీ కార్డ్ వేద్దాం. నేనైతే ఇది వేస్తున్నా, చూడండి. సో నేనైతే ఈ మెమొరీ కార్డ్ వేస్తున్నా, శాండిస్క్ అనమాట, అల్ట్రా 128 GB. సో మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ జస్ట్ దీన్ని ఇలా ఒత్తేస్తే మనకి బయటకైతే వచ్చేస్తుంది. ఈ రెండు ఒత్తేస్తే మళ్ళీ మా వేరే రెండు ఒత్తి పెడితే అయిపోతుంది. సో మెమొరీ అయితే ఈ విధంగా పెట్టాలి, పెట్టేస్తున్నా. జస్ట్ మనం గోడతో నొక్కితే అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది.
తర్వాత బ్యాటరీ చూడండి, ఇలా నొక్కితే పోదు. దీన్ని గట్టిగా ఇట్లా ప్రెస్ చేసి ఒత్తితే పోతుంది, లాక్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకి ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అనమాట. దీన్ని ఆన్ చేసేద్దాం. ఇది ఆన్ చేసింది కాక మనకి దీనికి ఒక యాప్ ఉంటుంది, మీకైతే ఆ యాప్ చూపిస్తా చూడండి. సో ఆ యాప్ అయితే ఇదే Insta360. చూడండి ఈ యాపే. మనం ఈ యాప్ను కూడా ఓపెన్ చేద్దాం. ఈ యాప్ మాత్రం స్టోరేజ్ చాలా ఎక్కువ ఉంది, 3 GB ఏమో ఉంది. సో అలా వచ్చేసి మనం ఇక్కడ కన్ఫామ్ పట్టుకుందాం, అన్నీ ఏజ్ అన్నీ అడుగుతుంది అనమాట. ఒత్తుకుందాం. తర్వాత మనం దీనిలో కూడా మేము వర్కౌట్ చేసాం. ఇప్పుడు ఈ యాప్తో ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఓకే, జస్ట్ నొక్కేస్తే కనెక్ట్ అవుతుంది. చూసుకుంటుంది చూడండి. చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ వస్తుంది, వచ్చేస్తే అయిపోతుంది. మనకి ఇలా చూపిస్తుంది, దీనిలో చూపిస్తుంది. దీనిలో ఎలా రికార్డ్ అవుతుంది, మనం ఎట్లా యాంగిల్స్ అని పెట్టుకోవాలని కూడా చూపిస్తుంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. వెయిట్ అయితే బాగానే ఉందనిపిస్తుంది. ఎంత వెయిట్ ఉందో మళ్ళీ. మనకి ఇక్కడ కొన్ని మనం మాట్లాడతాం కదా, మాట్లాడినప్పుడు మైక్ లేకుండా ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి. ఈ 2 స్పీకర్లో రికార్డ్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ క్విక్ బటన్ అనమాట. క్విక్ బటన్ అంటే రైట్ టు ఇది నొక్కేస్తే ఆటోమేటిక్గా వీడియో అయితే ఆన్ అయిపోతుంది కదా, అది మనకు దీనిలో 360 అంటే మిగిలిన ముందర మొత్తం వస్తుంది. తర్వాతకి ఇట్లా కూడా తీసుకోవచ్చు, వర్టికల్గా హారిజాంటల్గా తీసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంది. దీనిలో నాకు మైనస్ అనిపించింది ఏంటంటే, మనకి ఇక్కడ ఈ యాప్ స్టోరేజ్ 3 GB. మనకి ఐఫోన్లో ఉన్న వాళ్ళకైతే, ఐఫోన్ ఉన్న వాళ్ళు చాలామందికి మనకి స్టోరేజ్ లేక వస్తాం. మళ్ళీ మనకి ఇది ఒక 3 GB యాప్ మెయింటైన్ చేయాలి. తర్వాత దీనిలో రికార్డ్ అయ్యే వీడియోస్ కూడా 8Kలో ఉంది కాబట్టి చాలా ఎక్కువ స్టోరేజ్ అవుతుంది. అప్పుడు ఎలా అని అర్థం అవ్వడంలే. చూడండి, దీంట్లో కూడా పెట్టవచ్చు కదా. ఇప్పుడైతే పెడతా దీంట్లో ఒకసారి. చూడండి చాలా టైట్ ఉంది. మనకి ఇలా ఉంటేనే బాగుంటుంది, ప్రొటెక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఇది మొత్తం స్పాంజు మన భాషలో చెప్పాలంటే. సో చూడండి, ఇది లెదర్ టైప్గా ఉంది చూడు, 360 అని ఇన్స్టా. ఇంకంతే. దీనికి మనం ట్యాగ్ మారి వేసుకొని జోలో పెట్టుకోవచ్చు. ఇది మన పాకెట్లో కూడా పడుతుంది. చూడండి అంతే, పాకెట్లో పడుతుంది. ఇది చాలా చిన్నగా ఉంది, ఇంత ఉంది, మన చెయ్యి అంత ఉంది. అయిపోయింది, క్యారీ బాగా చేయొచ్చు. దీన్ని మనము ఈ విధంగా పెట్టకుండా ఇలా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఉంది కదా, ఇలా పెట్టకుండా దీన్ని అనేది ఇలా కప్పేసుకోవాలా. ఫస్ట్ దీన్ని మొత్తం ఇలా కప్పేసుకొని పెట్టేసుకుంటే మనకి ఈ లెన్స్ అనేది చాలా సేఫ్టీ ఉంటాయి, గీతలు పడకుండా ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంది కదా, సిపిని ఇచ్చారు, బాగుంది. ప్రతి ఒక్కదానికి ఇప్పుడు సి వస్తుంది. చూడాలి దీన్ని, ఈ ఛార్జింగ్ అనేది ఎంత ఎక్కుతుందో, ఫుల్లో ఎక్కల ఎంత టైం పడుతుందో మొత్తం చూస్తా. ఇది ఎలా వీడియోలు వస్తున్నాయో మొత్తం కూడా ఇంకో వీడియో చేసి పెడతాం మీకైతే, ఓకేనా. మనకైతే అప్డేట్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది. మనమైతే దీంట్లో అందాం. తర్వాతకి ఇది కూడా అయిపోతుంది, మళ్ళీ కనెక్ట్ అవుతుంది. యాక్టివ్ వచ్చేస్తే అయిపోతుంది, డన్. ఇక్కడ మనం ఇక్కడ కెమెరా వచ్చేస్తే అయిపోతుంది. మనమైతే ఇక్కడ 360 ఉంది, తర్వాతకి సింగిల్ లెన్స్ ఉంది కదా. ఫస్ట్ అయితే 360లో తీద్దాం. 360లో మనకి ఇక్కడ 5.K, తర్వాతకి 4K, 3K ఉంది. FPS వచ్చేసి 24, 25, 30 ఉంది కదా. 30లో తీద్దాం ఒకసారి. 30లో 4Kలో చూపిస్తా. 60 కూడా ఉంది 4Kలో. 4K వెళ్తే మనకు 60 FPS ఉంది. 5Kలో 30 తీద్దాం ఒకసారి. అయితే ఆన్ చేస్తా, వీడియో అయితే ఎలా వస్తుందో చూపిస్తా కూడా, ఓకేనా. చూడండి, మనం వీడియో ఆన్ చేసుకునే ముందు కానీ ఆన్ చేసుకో ముందు కానీ ఇలా స్వైప్ చేస్తే మనకి యాంగిల్ అనేది ఏ యాంగిల్ కావాలనేది కూడా చూపిస్తుంది చూడండి. ఆ యాంగిల్ మనం డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడమే, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ. చూడండి, నేను ఇక్కడ అంటున్నాను కదా ఫోన్లో, దీనిలో రికార్డ్ అవుతుంది, అందుకే కనపడుతుంది మనకి. చూడండి ఇలా 360 మొత్తం నా యాంగిల్ మొత్తం వస్తుంది, ఓకే. తర్వాత ఒకసారి సింగిల్ లెన్స్లో రికార్డ్ చేస్తా. చూడండి, సింగిల్ లెన్స్ అంటే మనకి ఈ రెండిట్లో ఏదో ఒకటి పని చేస్తుంది, అదొక్కటి చూసుకోవాలా. మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, ఇది ఒత్తితే బ్యాక్ అంటే ఈ స్క్రీన్ ఉన్న సైడ్ కావాలంటే స్క్రీన్ ఉన్న సైడ్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇది వచ్చేస్తే టర్న్, ఇది ఒక్కడు ఆన్ అవుతుంది. నేనైతే ఇది ఆన్ చేస్తున్నాను మీకోసం, ఓకే. దీన్ని వచ్చేద్దాం. చూడండి ఎలా అనిపిస్తుందో సెల్లులో ఆన్ చేసినాం కాబట్టి ఇది రికార్డ్ అవుతుంటుంది ముందరిది.
అయితే లేదు చూద్దాం. నేను ఇది చెప్తున్నాడు ఇది ఇలా కనిపిస్తుంటుంది. చూడండి ఇలా కనిపిస్తుంది చూడండి. ఇది ఇలా కనిపిస్తుంది. సో ఇదనమాట ఫ్రెండ్స్. ఇవల్ల వీడియోలు తీసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంది వీడియో క్వాలిటీ అనేది కూడా చూపిస్తా. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.